ఈరోజు టేస్టీ అండ్ ప్లఫీ ఆమ్లెట్ ఎలా చేయాలో చెప్తానండి. దానికోసం ఆనియన్, అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలండి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, పసుపు, ఏదైనా మసాలా అండి, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఒక 5 to 7 minutes సైడ్కి ఉంచాలండి. అలా ఉంచడం వల్ల ఆనియన్లో వాటర్ అంతా బయటకు వస్తుందండి. అప్పుడు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, నేను ఉంచిన తర్వాత వచ్చిన కలర్ ఇది. ఇప్పుడు ఇందులోకి 2 eggs తీసుకోవాలండి. ఎగ్స్ వేసిన తర్వాత వాటిని బాగా విస్క్ చేయాలండి. అలా విస్క్ చేస్తేనే ప్లఫీ ఆమ్లెట్ వస్తుందండి. ఫోర్క్తో విస్క్ చేస్తే సరిపోతుందండి. బాగా విస్క్ చేసుకున్న తర్వాత మనకు తెలుస్తుందండి, బబుల్స్లా వస్తాయి పైన. బాగా మీరు ఎంత విస్క్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తుందండి ఆమ్లెట్. ఈవెన్ ఆమ్లెట్కి కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలండి. ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్లో మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేయాలండి. ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా యాడ్ చేసి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. నేను ఎప్పుడూ ఆమ్లెట్ మీద మూత పెడతానండి, ఎందుకంటే పైన కూడా స్టీమ్కి బాగా కుక్ అవుతుంది, ప్లఫీగా వస్తుందండి మీరు మూత పెడితేనే. ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఒక్కసారి ఆనియన్ ఫ్రై చేసి కూడా ఆమ్లెట్ వేస్తానండి, అది కూడా ఇంకొకసారి చేసినప్పుడు చూపిస్తాను. అంతేనండి, జాగ్రత్తగా మీరు తిప్పుకుంటే సరిపోతుందండి. బోత్ సైడ్ కుక్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెడీ. థ్యాంక్ యూ.